నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో సార్, ఇప్పుడు మనం 2 రోజుల నుంచి బాగా వింటున్న న్యూస్ ఒకటి అంటూ ఉంది. అంటే అది కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అరెస్ట్, అది కూడా మర్డర్ కేసులో. దాదాపు 2 days అయ్యింది. 15 లక్షలు ఇచ్చి మర్డర్ చేయించారు అని చెప్పేసి, అది కూడా తన అభిమానిని చంపించారు అని చెప్పేసి వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ మ్యాటర్ అంతేంటి? నేను యాక్చువల్గా దురదృష్టవశాత్తు మైసూర్లో ఉన్నాను. అప్పుడు అరెస్ట్ చేసి ఎప్పుడే వచ్చాను. ఏదో గుడికి వెళ్ళి 2-3 గుడులు అలా వెళ్ళి అప్పుడప్పుడు మూడు పోయినప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. సో అక్కడగానే ఇదంతా జరిగింది. అక్కడే తన ఫామ్ హౌస్లో ఎక్కడో తన అమ్మాయిని కొంతమంది వైఫ్ అంటున్నారు. వైఫ్ కాదు, పవిత్ర గౌడ్ అనే అమ్మాయి వైఫ్ కాదు. యాక్చువల్గా తెలియక యూట్యూబ్లో ఇష్టం పెట్టేస్తుంది. వైఫ్ పేరు విజయలక్ష్మి ఏదో ఉన్నారు. ఆవిడకి ఒక పాప బాబు ఉన్నారు. సో ఆ తను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గాను తను కూడా బాగానే ఉంటుంది. తనకి చాలా కింద నుంచి వచ్చాడు దర్శన్. చిన్న చిన్న వేషాలు వేసుకుని, దాని తర్వాత టీవీ సీరియల్ వేసుకుని అలాగే పైకి వచ్చి ఒక లెవెల్కి వచ్చాడు. ఇప్పుడు మంచి మన పవర్ స్టార్కి ఎలా ఉందో అంత కాదు, కానీ ఆ లెవెల్లో కన్నడ లెవెల్ వరకు పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ ఉంది అక్కడ ఇతనికి స్టారే. కానీ ఎక్కువ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ నడమంత్రపు సిరి అంటారు కదా, మధ్యలో వచ్చిన సిరి ఉంటుంది కదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే తలకి ఎక్కిపోద్ది అనమాట. ఈ అబ్బాయికి కూడా అలాగే ఎక్కిపోయింది. అబ్బాయి ఏం కదాడు, పెద్దోడు అయిపోయాడు. కానీ బట్ చాలా చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఎలాగంటే అతను కన్ఫ్యూజ్ అయిపోయి అతనికి ఒకటి అహంభావం పెరిగిపోయింది, చాలా అహంభావం. ఇప్పుడు మనం ఇలా చెప్పడం వల్ల ఏంటంటే చూసేవాళ్ళకనే ఇక్కడున్న స్టార్స్కి ఎక్కడున్న స్టార్స్కి కూడా ఒకటి అర్థం అవ్వాలి, ఒక సందేశం వెళ్ళాలి. మనతో పాటు ఫెలో బీయింగ్స్ అంటారు కదా క్రిస్టియానిటీలో, అలాగే మన తోటిగా ఉన్న వాళ్ళకి నువ్వు దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి చంపేసి, నేను నాడెవడో ఇటు జైల్లో పెట్టిన తర్వాత బిర్యానీ ఇచ్చారట. అది నేను పెద్ద ఇదిగా అనిపించింది. బట్ ఏంటంటాడు, వెళ్ళాడు పెట్టినట్టు ఒక బిర్యానీ తెప్పించాడు అని ఉంటాడు, అంతే కదా. ఆల్రెడీ పోలీసులు వచ్చి ఇతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదని మొదలుపెట్టారు పాఠం. కాదు నేషనల్ మీడియా ఒప్పుకోవట్లేదు. ఇండియా టుడే వీళ్ళందరూ కూడా మిర్రర్ అనే ఒక టీవీ ఫుల్గా జరిగిందంతా కూడా పోసుకొచ్చినట్టు వాళ్ళు రిపోర్టర్స్ ఉంటారు బెంగళూరులోను మైసూర్లో. సో వీళ్ళు ఆల్రెడీ కవరప్ చేద్దామని చూస్తారు. ఆ పోర్షే కారు ఉంది కదా పూణేలో, ఆ కేసుని ఎలాగైతే చేశారో అదేవిధంగా ఫైనల్గా అదే జరుగుద్ది. నేను ఇందులో పెట్టాను, మన ఫేస్బుక్లో ఏమైనా పెట్టానంటే పవిత్ర అనే పేరులో మనకు తెలియకుండా అపవిత్రత ఏమైనా ఉందా అని పెట్టాను. అది టీవీ వరల్డ్ భాషలో చెప్పాలంటే అవుననే అనిపిస్తున్నాను అనమాట. అది నా భాష కాదు, టీవీ భాష, యాంకర్ల భాష అది. ఎస్పెషల్లీ మెయిన్ టీవీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలా అనిపిస్తే ఏదో కొంతమంది ఫేస్బుక్లో కొంతమంది రియాక్ట్ అయ్యారు, స్టేటస్లో పెట్టాను. నిజం కూడా అంతే. పవిత్ర అనే పేరు ఈ మధ్యన ఒక 1 or 2 years నుంచి ఏదైనా మర్డర్ కేసు, ఒక గోండు వదిలేసి పెళ్లి చేసుకోవడం, లైక్ దాన్ని ఏమంటారు అక్రమ సంబంధాల్లో ఇన్వాల్వ్ అయిన చాలామంది, అందరూ కాదు చాలామంది పేర్లు పవిత్ర ఉంటుంది. యాక్చువల్గా మనుషులు పవిత్రులు కాదు. అంతా ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి రావడం అది అలాగంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ గురించి ఒకసారి నుంచి వచ్చారన్నా అనుకో. ఒకసారి ఒక యాంకర్ నన్ను అడిగింది అనమాట, ఈ కాస్టింగ్ కోచ్ కొంచెం అడుగుతున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్కి వచ్చి కలిసి ఈ కాస్టింగ్ కోచ్ గురించి బాగా చెప్పింది. ఏదో 10-15 ఏళ్ళు అయిందన్నమాట. అది నేను చెప్పాను. ఆయన చెప్పితే మామూలుగా అలా కొంచెం నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను కదా, ఆ టైప్లో తిడుతూ మాట్లాడాను. ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించి చెప్పాను నేను, కన్నడ ప్రజలందరి గురించి అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లోనూ అట్లలోనూ టీవీ న్యూస్లోనూ రాఘవేంద్ర రాజ్ కుమార్ అందరూ కల్పించేసుకుని పెద్ద గొడవ అక్కడ గాంధీనగర్లో మొత్తం భోగిపోయింది ఒక వారం రోజులు. తర్వాత వెంటనే అక్కడ టీవీ నైన్ వాళ్ళు ఫోన్ చేసి వెంటనే కొంచెం అపాలజీ అడగండి అంటే అప్పుడు చెప్పాను. నేను ప్రజలను అనలేదు, ప్రజలను ఎలాగంటాను, నేను నా మొట్టమొదటి సినిమాయే కర్ణాటకలో తీశాను విత్ గిరీష్ కర్నాడ్, కనకపుర, నంది హిల్స్, ఎన్ని చెప్పి నేను కన్నడ ప్రజలకి ఎందుకు కాదంటాను, ఎందుకు నేను అలా తిడతాను, కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ అంటాను చెప్పాను. ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అబౌట్ దట్ చెప్పాను. సరే అప్పుడు నా మీద అంత గొడవ, ఒక్క ఛానల్ కాదు మొత్తం అన్ని ఛానల్స్ ఏకేసారు నన్ను. ఇన్స్టాగ్రామ్లో అయితే పంట బూతులు తిట్టారు. సో అవన్నీ కూడా భరించాను నేను. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నేను మామూలుగా అన్నాను, ఆ అమ్మాయి వీడియో చాలా ఎక్కువ వెళ్ళిపోయింది, 3 lakhs దాకా చూసారు. ఓకే, తను మర్చిపోయినది టీవీ పేరు ఏదో అందులో ఉంటుంది. ఇప్పుడు మరి మీరు అంతలా మాట్లాడారు,
ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో ఉద్దేశించి అన్నా కూడా మీరు ప్రజలకు పెట్టారు నన్ను. ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్, ఒక 56 సినిమాలు చేశాడు. మరి ఇతను చేసిన అరాచకాలు ఇప్పుడు మాట్లాడినట్టు ఎవరంటే ఎలాగంటారు? ఇక్కడ ఎలా జరగలేదే, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ని ఎవరు చంపారో కూడా తెలియకుండా ఒక అమ్మాయిని ఇన్వాల్వ్ చేసి అప్పుడు సీఎం కొడుకుని ఇన్వాల్వ్ చేసి అది చేశారు మొత్తానికి. సో అంతవరకే అన్సాల్వ్డ్, అది నిరూపింపబడని ఒక విషయం. ఇక్కడ అలా కాదే, డైరెక్ట్గా వాడు డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చా ఒక 10 లక్షల రూపాయలు, అది 5 లక్షలు కానీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత చెప్తున్నా 15 లక్షలని, 15 వరకు లేనిది ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పోలీసులకు వెనకాల నుంచి సర్దేసి ఉంటాడు. అహంభావం ఎక్కువైపోయింది అతనికి. ఇప్పుడు డైరెక్ట్గా దొరికిపోయాడు. అతను ఒక మెడికల్ షాప్లో ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఉంటూ ఈ పవిత్ర గౌడ్ మీద ఇతనికి ఒక విధంగా చెప్పాలంటే ఆమె కీపర్ డివైన్ రిలేషన్షిప్, భార్య ఏం కాదు, ఏమో చాటుగా పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుంటాడు? హిందూ ధర్మ ప్రకారంగా ఫస్ట్ వైఫ్ని డైవర్స్ చేయకూడదు కదా, అన్లెస్ యువర్ అన్ ఇస్లామిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది తప్పితేనే. సో పెళ్ళి అవ్వలేదు, అమ్మాయితో ఉంటున్నాడు. అమ్మాయి కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లోడు ఉన్నారు. సరే వ్యామోహానికి ఎక్కడ అంతే ఉంది. సో ఆ విధంగా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఇంతకీ పెద్ద జోక్ ఏంటంటే ఆ అమ్మాయికి ఎవడో ఒక మెసేజ్లు పెడుతున్నాడు, ఎవడో అభిమాని, వీరాభిమాని ఫర్ దర్శన్, నువ్వు వచ్చి మా హీరో లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఫస్ట్ వైపు ఉన్నది నువ్వు వదిలేస్తే అక్కడికి వెళ్తాడు అతను అన్నట్టుగా. అటు చిన్నపిల్లడు ఏంటి తోటలో వెళ్ళి పెడితే కొలకడా దర్శన్, అవన్నీ ఏదో కవర్లు కానీ. బట్ అతను అలాగ అనుకుని అభిమానులు ఎలాగ ఉంటారు, ఫ్యాన్స్ ఎలాగ ఉంటారు, వాళ్ళకి 1 వే టికెట్ అనమాట. రెండో పక్కన ఆలోచించరు, ఏదో కమిటింగ్ సూసైడ్ లేదా ఇంకోటి ఎవరన్నా కొట్టడం అవి చేస్తూ ఉంటారు. పాపం ఈ అబ్బాయి చూస్తూనే చాలా ఇదిగా ఉన్నాడు, మెడికల్ షాప్లో పనిచేస్తున్నట్టున్నాడు అతను. ఈ అమ్మాయికి ర్యూడ్ మెసేజ్ పెడుతున్నాడు, ఎలాగంటే నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తున్నావు, నువ్వు నాట్ గుడ్ అని పెడుతుంటే అమ్మాయి భరించి ఇతను చెప్పింది. యాక్చువల్గా అమ్మాయి తెలియనిది అయితే సైబర్కి రిపోర్ట్ చేద్దాం అని చెప్పాలి, జస్ట్ ఒక కాల్. ప్లస్ ఒక స్టార్కి ఇలా జరుగుతుందంటే సైబర్ వాళ్ళు వెంటనే తీసుకుంటారు. సైబర్ పోలీస్ అయితే 5 ఒట్ల గింజలో బియ్యం గింజ, అది వాడిని వెంటనే వెళ్ళి అరెస్ట్ చేసుకుని జైలు వేస్తారు. అప్పుడు ఇలా నేను మీ ఫ్యాన్స్ సార్ ఇలాగన్నా నాకు చెప్పచ్చు. ఇంతవరకు వెళ్ళలేదు. ఈ అమ్మాయి ఎదురుకుండా ప్రతాపం చూపించడం కోసం చేస్తే దొరికిపోయాడు. డెడ్ బాడీ దొరికిన ప్లేసు, సర్వేలెన్స్ కెమెరాలో అన్ని ఇతను కారు వెళ్ళటం మొత్తం ఇతను దగ్గర ఉండి అతను బెల్ట్తో కొట్టి చంపేశారు. తగలకోవడం ప్రైవేట్ పార్ట్స్లో తగలటం తనడం చంపేశారు అనమాట. అంతే బ్లడ్ బాడీ నాకు ఎక్కడ కూమ్ రివర్ ఉంటే కూమ్ రివర్లో డర్టీ వాటర్ రివర్ ఉంటుంది కదా, పాడేశారు. అది కొట్టుకుపోతా ఉన్నది, కొట్టుకోలేదు, అక్కడ ఉంది. అది అలా తేలుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్గా. సో ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికిపోయాడు, ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్లో దొరికిపోయినట్టు లెక్క. సో మొత్తం అందరిని కాంటాక్ట్ చేశారు. ఒక రోజు గ్యాప్లో ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. యాక్చువల్గా అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? భర్తగానో ఒక సెక్యూరిటీ గానో చెప్పుకుంది. నువ్వు చెప్పిన వల్ల ఇలా జరిగిందని మళ్ళీ ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టేశాడట. ఆ పవిత్రనే కొడితే హాస్పిటల్లో అడ్మిట్ అయిందో మరి కావాలని పార్ట్ ఆఫ్ ప్లాన్ కింద పెట్టారు. భయపడిపోయి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి మైసూరు వెళ్ళిపోయాడు బెంగళూరు నుంచి. అదేనప్పుడు సో ఇదంతా డ్రామా జరిగింది. అంత అవసరం ఇది సైబర్ పోలీస్కి వచ్చి చెప్తే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? స్టూపిడ్ ఫీల్ అవ్వడు. స్టార్ అయితే ఎవరికి కావాలి? నేను ఎందుకన్నా ఇప్పుడు అన్నాను నేను. మరి కన్నడ ఇండస్ట్రీలో ఇలా కాదు అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టేశారు నా మీద. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇండస్ట్రీ అంతా కలిసి? ఇప్పుడు ఇది ఈ విధంగా ఎక్కడ చూడలేదే. ఒక వైఫ్ ఉండగా ఇంకొక ఆడుతూ ఉంటూ ఆవిడ్ని కొట్టి ఈవిడ్ని కొట్టి వైఫ్ డొమెస్టిక్ వైలెన్స్లో పెడితే ఇతను ఆల్రెడీ 10-15 రోజులు రిమాండ్లో ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్త కాదు జైలు అతనికి. ఆల్రెడీ భార్య అసలు యాక్చువల్గా డివోర్స్ ఇచ్చేవలసింది. మరి ఆమె ఎందుకు ఇవ్వలేదో ఆమె రిపోర్ట్ చేస్తే 2-3 సార్లు వేస్తారు లోపల. డబ్బులు ఇచ్చి వచ్చేస్తాడు. ఏముంది ఇప్పుడు? పూణేలో కేశవింది పోర్షే పెద్ద అగర్వాల్ కొడుకు గుద్దేశాడు. దాన్ని ఏదో విధంగా మాఫ్ చేయడానికి చూశారు. బట్ స్టిల్ పొలిటికల్గా హ్యాండ్స్ మారి అలాగే ఉంటుంది ఇండియాలో జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్. ఎప్పుడైతే డిలే చేశారో పోయినట్టు లెక్క. సో ఇక్కడ ఈ విషయంలో నేను ఫేస్బుక్లో పెడతాను. ఎవడెలా పెట్టాడు అంటే కింద ఇతని గురించి పెట్టాను అనమాట. దర్శన్ కెరీర్ ఫినిష్డ్, మా ఆర్డినరీ ఫెలో బికమ్ ఏ స్టార్, సక్సెస్ఫుల్ స్టార్, అండ్ అగైన్ హీ హెస్ బికమ్ వెరీ బ్యాడ్ అని చెప్పి సాడ్ అని పెట్టాను. ఎందుకు మళ్ళీ నేను డైరెక్ట్గా తిడతా అనుకుంటారేమని చెప్పి అలా పెడితే కింద ఒకటి రాశాడు కామెంట్లో. ఫేస్బుక్లో చెక్ చేసుకోవచ్చు ఎవరన్నా కూడా.
యూ సీ సార్ దిస్ విల్ బికమ్ విల్ గో ఇన్ టు ద పాలిటిక్స్ అండ్ విల్ బికమ్ ఎ మినిస్టర్ అని వచ్చాడు. ఎగ్జాక్ట్లీ అదే నడుస్తుంది కదా సార్. అంటే ఎంత బాగా రాశాడు, మీరు వచ్చాడు కెరీర్ ఫినిష్. అప్పుడు నేను ఏమన్నా మన ఆర్ఎస్ ఇవ్వాలి కదా, ఓహో 1 more కెరీర్ విల్ స్టార్ట్ అని. ఎస్ అంతే కదా, అది పోతే ఇంకోటి స్టార్ట్ అవుద్ది అని చెప్పేసి అంటే అది మన భాగవతం. ఎవడన్నా తప్పులు చేసేస్తే బీజేపీలో జాయిన్ అయిపోవడం సిగ్గులేదు అంటే బీజేపీకి. ఇప్పుడు ఫ్రాడ్లెంట్ పీపుల్ అప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళందరూ జస్ట్ విదర్ 1 day జంప్ చేశారు. వాళ్ళకి అంతకనే మినిస్టర్ బర్త్స్ అవ్వలేదు. వాళ్ళందరూ ఓల్డ్ వైన్ అయినా న్యూ బాటిల్ లాగా బీజేపీకి వెళ్ళిపోయారు. ఓకే, అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ మట్టుకు దిస్ ఫెలో చేసింది అట్రాసిటీ, బార్బేరిక్ యాక్ట్ అంటారు దీన్ని. ఇంత దారుణంగా ఒక అమాయకుని చంపేయకూడదు. అందులో ఈజ్ యువర్ ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్. నువ్వు పాడైపోతున్నావు అని చెప్పేసి తను అలా పెట్టి నీ వల్లనే మా హీరోకి ఇలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని అంత కుమిలిపోయి పెట్టిన పోస్టులు కానీ పీల్చి ఇతనే డైరెక్ట్గా బెల్ట్తో కొట్టాడు. అటువంటి ఎలా వదులుతారు? రేపు వదిలినా కూడా సోషల్ మీడియా ఊరుకోదు, డెఫినెట్గా నాకు ఇచ్చేస్తుంది. కాకపోతే అతను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు అతను ఏ లెవెల్కి వెళ్ళిపోయాయంటే, రాజశేఖర్ వచ్చాడు ఒకప్పుడు. రాజశేఖర్ కూడా వచ్చినప్పుడు రాజశేఖర్ కూడా దెబ్బలు తినడం జరిగింది ఒకప్పుడు. అతనికి ఏదో ప్రాబ్లం అని ఉంటుంది. 11 గంటలు లెగిసి బిఫోర్ లంచ్ వచ్చేవాడు షూటింగ్కి. ఓకే, తర్వాత ఇంకెంత ఉంటుంది? బిఫోర్ లంచ్ వచ్చిన వెంటనే 2-3 షాట్లు తీస్తే లంచ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో 2-3 hours మళ్ళీ ప్యాకప్ ఉంటుంది. మనవాడు కూడా అంతే అట, మధ్యాహ్నం వస్తాడట. ఆఫ్టర్ లంచ్ షూట్ చేసుకున్నప్పుడు మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోయి డూపుని పెట్టి తీసుకొని అంటాడు. అంత గర్వం అనమాట. వీడు ఒకప్పుడు అడుక్కు తినేవాడు వేషాలు లేక. ఇదే దర్శన్ వాడికి వేషాలు లేక ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమాలు ఫ్లాప్ అయితే అలాగే ఇంకెక్కడికి వెళ్తాడు? సమ్ సర్వైవల్ ఉండాలి కాబట్టి అక్కడక్కడ బతుకుతూ ఫైన్ డే ఒక 1 or 2 సూపర్ హిట్స్ వచ్చి ఇంకా అలా నిలదొక్కేసుకున్నాడు అనమాట. అదే మీకు వాడు యంగ్గా ఉన్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు పొట్టకెట్ట వచ్చి మామూలుగా అయిపోయాడు ఒక హీరో కింద యాక్చువల్గా. అర్థమైందా? అతని సంగతి అందరికీ తెలుసు. మనం మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పుకోకపోతే ఇలాగా ఇప్పుడు దాన్ని ఏదో విధంగా కవరప్ చేయడానికి ఆల్రెడీ పోలీసులు ట్రై చేస్తున్నారు. దర్శన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదని. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే డబ్బులు ఇచ్చి కొట్టాడు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడని నేషనల్ టీవీలో చెప్పింది. అతనే బెల్ట్తో కొట్టాడు, అతనే తిన్నాడని చెప్పేసి ఈ విరోగా పోలీసు వాళ్ళకి అందేసి ఉంటాయి లోకల్ పోలీసుకి. ఇటువంటి అప్పుడే సోషల్ మీడియా వదలకూడదు. డెఫినెట్గా ఏముందో మళ్ళీ వెంటనే బీజేపీ చేరిపోతాడు. ఇప్పుడు ఇలాగ అయిపోయింది. ఎంత అంతకుముందు ఆడెవడో దేవగౌడ గ్రాండ్ సన్ దట్ ఫెలో మరి 1000 మందికి 2000 మంది న్యూట్గా ఫోటోలు తీసి చేసిన వాడికే గదిలేదు, వాడిని కవరప్ చేసేస్తారు. ఇప్పుడు అదే కుమారస్వామి అంటే ఎవరు వాళ్ళకి చిన్నాన్న పెద్దానే అవుతాడు. ఆయనకి బ్రహ్మాండమైన పోస్టులు ఇచ్చారు. ఉన్నది 2 పార్లమెంట్ సీట్లే, అయినా కూడా దే గేవ్ హిమ్ ఎ గుడ్ బర్త్. ఓకే, ఇప్పుడు అది పొజిషన్, రూలింగ్ పార్టీ పొజిషన్. అవసరార్థం కోసం వాళ్ళని మినిస్టర్లు చేసేటట్టు చేస్తారు కాబట్టి ఇవన్నీ కవరప్ అయిపోతాయి. ఇవన్నీ తెలిసినవే. కామన్ మ్యాన్ కూడా ఈ రోజులో అలా మాట్లాడుకున్నాడు, ఏముంది కవరప్ అయిపోద్ది అన్నారు. ఇక్కడ అవతల పక్కోడికి కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చేశారో పవిత్ర గౌడ్కి ఆ మెసేజ్లు పెట్టి కొన్ని చంపేశారు కదా, అక్కడ అందించేస్తారు డబ్బులు. ఇక్కడ దేర్ అండ్ సమ్ మ్యాటర్. యావజ్జీవ కారాగార శిక్ష చేసినోటే బయటికి బెయిల్ మీద వచ్చి లోపలికి వెళ్ళక్కలేదు. నేను ఒక సందర్భంలో చెప్పాను, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బెయిల్ ఇస్తే ఈ డజన్ నీడ్ టు గో ఇన్సైడ్. ఆ లాయర్లు చూసుకుంటూ ఉంటారు. ఆ 14-15 ఏళ్ళు అయిన తర్వాత టర్మ్ అయిపోతుంది. మీకు అర్థమైందా? సో అటువంటిది ఆర్డినరీ ఫోలో అబోవ్ యావరేజ్గా డబ్బున్న ఒకటి చేసి పనేది. వీటికి పోవడం డబ్బు ఉంది, వెంటనే కవరప్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి పోలీసులు ఆల్రెడీ స్టార్టెడ్. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే సుపారీ ఇచ్చినట్టుగా బయట మాట్లాడుకున్నారు కదా. ఇచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్లో చెప్పింది ఏంటంటే అతను చేయమన్నాడు, మేము చేసామన్నారు. వాళ్ళు చేసింది బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. ఇతను కారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పట్టుకొచ్చి షెడ్లో పెట్టారో అక్కడ ఇతను కొట్టాడు. ఇతను కొట్టినప్పుడు 4 పక్కన కొట్టినప్పుడు చచ్చిపోయాడు, ఇతను కొట్టితేనే చచ్చిపోయాడు అనేది దేవుడు తెలియాలి. దాన్ని ఇప్పుడు ఎవడో చూడలేదు కాబట్టి అక్కడ కెమెరాస్ ఉండవు కాబట్టి కారు వెళ్ళటం కెమెరా దొరికేసింది లాంగ్లో నైట్. ఓకే, అవన్నీ చేసుకుని నేను అక్కడ ఉండగానే బట్ మైసూరులో ఉండగానే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, స్టార్టెడ్ వాచింగ్ అనమాట. ఈ పరిస్థితుల్లో న్యాయానికి ఎక్కడ ఏమి లేదు, న్యాయం ధర్మం ఏమీ లేవు. ఇది ఓన్లీ షియర్ డబ్బు. ఆ డబ్బుతోటి కవరప్. ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఒక దాంట్లో చెప్తున్నాడు పోలీసులు అన్నమాట. అంటే చెప్పడం అంటే ఈయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదని న్యూస్ వచ్చింది. అంటే ఆల్రెడీ గ్రౌండ్ వేసారు కాబట్టి ఒక నేషనల్ టీవీ ఒకటికి ఇండియా టుడే అనుకుంటా, సమ్ అదర్ టీవీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఎయిర్పోర్ట్లో ఉండి చూశాను ఇప్పుడే. సో
ఈవెన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బెల్టింగ్, తగలకూడని చోట తగిలి చచ్చిపోయాడు చెప్పేసి పక్కగా చెప్పింది. దిస్ ఇస్ వాట్ వీ గాట్ ద న్యూస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్ అని చెప్పేసి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాడిని ఏం చేయాలి యాక్చువల్గాను? పెద్ద పెద్ద గొడవ పెట్టేశారు కన్నడ ఇండస్ట్రీలో. నేను అప్పుడు టీవీ 9 ద్వారా అపాలజీ చెప్పాను. నేను ప్రజలను అనలేదు, ఇండస్ట్రీలోనే ఇప్పుడు అంటానే, అన్ని ఇండస్ట్రీలోనే ఉంటారు. కన్నడ ఇండస్ట్రీలో నాకు ఒక అనుభవం జరిగింది కాబట్టి ఒక అమ్మాయి చెప్పింది నాకు ఎయిర్పోర్ట్లో కలిసి. నేను ఏదో ఒక ఫ్లైట్ దిగి ఫ్లైట్ మార్చే టైంలో అమ్మాయి వచ్చి బొకేతో వచ్చింది 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం. మొత్తం చెప్పింది. అయినా కూడా నేను బయట లీలా ప్యాలెస్ అని 5 స్టార్ హోటల్ కాఫీ తీసుకెళ్ళాను. ఇంకా మా బ్రదర్ కూడా ఉన్నారు కూడా. సో వెళ్ళి అక్కడికి మీరిద్దరు ప్రెస్లో మాట్లాడుకున్నారు కదా, తను ఎక్కడ కూర్చున్నాడు. సో తను చెప్పింది ఇలాగ, ఇక్కడ ఇండస్ట్రీలు ఇలాగ ఉంటుందండి అని చెప్పేసి, క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అని. ఆవిడ చెప్పింది నాకు భరించలేక, నువ్వు హైదరాబాద్ వచ్చామో, నువ్వు ఒక అసిస్టెంట్గా కానీ ఏది కానీ నేను చూస్తాను కానీ అంతకని నేను మరి స్టార్గా సినిమా ఫీల్డ్లోనే రావాలనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్, అది డిపెండింగ్ ఆన్ యువర్ ఇది కదా, మరి ఇంతలా ఉన్నప్పుడు ఎలా చేస్తామని అన్నాను. ఈ సందర్భంలో ఒక అమ్మాయికి చెప్తూ కాస్టింగ్ కౌచ్ గురించి కొంచెం గట్టిగా మాట్లాడాను. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఎక్కుతారు నా మీద ఇప్పుడు. ఓకే, మరి అలాగా అంత ఫీల్ అయిపోయినప్పుడు ఇప్పుడు దర్శనం చేశాడు, సపోజ్ టు బి ఏ స్టార్. ఆ స్టార్ చేసి తన యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి ఆ అమ్మాయి రిపోర్ట్ చేస్తుందట. చెప్పేసి చంపేస్తావా నేను రేపొద్దున చేస్తే? ఇప్పుడు నీకు జరుగుద్ది కర్మ ప్రకారంగాను. జగన్ జరగలేదా? నువ్వు ఏదో పనులు చేసావు. ఇప్పుడు ఎవడో ఒక షీట్ రిలీజ్ చేశాడు, అక్కమ్మలో చెల్లెమ్మలో నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అన్నాడట. ఎందుకు వేయలేదంటే ఎందుకు వేయలేదని ఒక పెద్ద వాట్సాప్లో రన్ అవుతుంది. అది చూసావు? అది ఆడేవో డాక్టర్ని చంపేసినందుకు, ఇంకోటి ఏమన్నా చంపేసినందుకు, ఇవన్నీ ఉంటాయని మరి మీకు తెలియదా? మీరు ఒకప్పుడు సపోర్ట్ చేశారంటే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్కి. తప్పు చేస్తే అడుగుతాం, మర్డర్ చేసో లోపల పోతామని చెప్పాను. ఇప్పుడు కాదు 4 years బ్యాక్. ఎవరి తరపున ఒకటి తరపున మాట్లాడితే ఇంక సోషల్ మీడియా ఏంటి? మీరు ఏమైనా డబ్బులు ఇస్తుంటే మీరు తరపున మాట్లాడాలి, మీరు ఇచ్చినది తీసుకొని నేను. ఇప్పుడు అపోజిషన్ ఒకటి లేదు మనకి. వీ విల్ బీ సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు బి ప్రతిపక్షం అంతే. నిన్న మొన్న ఒకటి చదివాను ఎక్కడో, ఆర్ఎస్ఎస్ మోడీ గారిని వీళ్ళందరినీ ఉద్దేశించి బాగా కృషి చేసాడు. వాళ్ళకి ముళ్ళు ఇరిగింది ఈ మధ్యన. ఆయన ఏమన్నాడంటే ప్రతిపక్షం అంటే విరోధ పక్షం కాదన్నాడు. ప్రతిపక్షం పక్కన కూర్చుని మేము అడుగుతూ ఉంటారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ క్వశ్చన్స్ అన్న, వాళ్ళు విరోధులు కాదే అన్నాడు మాట. ఓకే, అంచేత మనం అలా ఆ విధంగా అనుకోకూడదు. మనం ఎవరన్నా పాయింట్లు చెప్తే వీ విల్ యాజ్ ఎ ప్రతిపక్షం వీఆర్ ఆస్కింగ్. సోషల్ మీడియా అప్పుడప్పుడు ప్రతిపక్షంగా ఉంటుంది, అప్పుడప్పుడు మిత్రపక్షంగా ఎందుకు ఉంటుంది అంటే మీరు మంచి పనులు చేస్తే. మీరు ఏకంగా మొత్తం గుటవాయస్వాహ తినేశారనుకో, అప్పుడు మరి ప్రతిపక్షం ఇలానే మాట్లాడాలి. అప్పుడు మీరు విరోధ పక్షం, వీడికి ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, వీడికి బాబు కలిసింది అనుకోకూడదు. ఇంకేం మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? ప్రజల డబ్బు చేత ప్రజల ఓటు వేయబడిన దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ who has been elected, it is called democracy. That's the definition of democracy. ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం అది. మరి ప్రజలు మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు? మీకు అర్థమైందా? ఇతర విషయంలో కూడా జస్టిస్ జరగాలంటే సోషల్ మీడియా గట్టిగా మాట్లాడాలి. వీటి డెఫినెట్గా ఒక్క 1 year కూడా జైల్లో పెట్ట చూడు, బయటకు వచ్చేస్తారు. మామూలు వాళ్ళు వచ్చేస్తుంటేనే, మామూలు ఈ ఫ్రాక్షనిస్టులు అనుకున్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేసారు కదా. జగన్ ఎంతకాలం బయటకు వచ్చాడు? ఆ జగన్ ఎవరైతే చేయించాడో, ఆ దస్తగిరి అన్నవాడు మర్డర్ చేసి పలానా వాళ్ళు ఏమంటే చేశారు అన్నవాడు మళ్ళీ అడిగి నిలబడ్డాడు. ఇక ఇంతకంటే ఘోరంగా ఆయనకి ఎక్కడ ఉండదు. బీజేపీ వాన్స్ ఓట్స్, సమ్ ఓట్స్ గెలిచిపోతాడని చెప్పేసి వాడిని నిలబడడం అని అంటే పరమభూతు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇదే విషయం ఇతరం కూడా జరుగుద్ది. ఫేస్బుక్లో పెట్టేటాడు, వీటి చూడండి కొంతకాలం పోతే పొలిటీషియన్ అవుతాడు అన్నాడు. అంతే, అదే జరుగుతుంది కదా సార్. అవును. సో దర్శన్ హ్యాస్ టు బి పనిష్డ్.